జీవితం అంటేనే కష్టసుఖాల కలయిక. ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ధైర్యంతో, తెలివితో, సహనంతో పరిష్కరించుకోగలిగితేనే సుఖం దక్కుతుంది. అలాంటి కష్టాలు, ఒడిదుడుకులు శాంతి స్వరూప్ గారి జీవితంలో కూడా ఉన్నాయేమో తెలుసుకుందాం. ఈ జీవిత యానంలో సంతోషకరమైన విషయాలతో పాటు తలుచుకుంటే కుంగిపోయేటువంటి పరీక్షలు కూడా చాలా ఎదురయ్యాయి. ఆత్మబంధువులు పరమపదించటం, తర్వాత చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని మొయ్యవలసి రావటం, తర్వాత ఉద్యోగంలో కూడా అంటే ముందుగా తాత్కాలికంగా చేయటం, తర్వాత ఆకాశవాణిలో చేయటం, అది వదిలేయటం, తర్వాత టీవీలో చేరటానికి ఆకాశవాణిలో ఉద్యోగం వదిలేయటానికి మధ్యలో కొంత సమయం 4-5 ఏళ్ల పాటు ఏం జరుగుతుందో తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి. వీటన్నిటినీ కూడా భగవంతుడి మీద, భవిష్యత్తు మీద ఆశ కోల్పోకుండా, నమ్మకం కోల్పోకుండా, విశ్వాసాన్ని విడవకుండా ఉండటం ఒక్కటే నేను చేయగలిగింది. తద్వారానే నాకు మంచి అవకాశాలు, మిమ్మల్ని అందరినీ తరచుగా కలిసేటువంటి ఉద్యోగం లభించాయని నేను అనుకుంటున్నాను. మనం అనుభవించగలిగితే జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. అలాంటి ఆనంద క్షణాలు ఎన్నో ఉన్నా కొన్ని ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా గుర్తుండిపోయే ఆనంద క్షణాలు శాంతి స్వరూప్ గారి జీవితంలోనూ ఉన్నాయి. 37 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఒక్కసారి సింహావలోకనం అంటాం. నేను సింహాన్ని అయినా కాకపోయినా వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకుంటే ఏనాటికి మరుపురాని సంఘటనలు కొన్ని ఉంటాయి. అది ప్రతి జీవితానికి సహజం, సామాన్యం. అలాగే నా ఈ జీవితంలో కూడా మొట్టమొదటిసారి వార్తలు చదివిన రోజు 1977 23వ తారీఖున మొట్టమొదటిసారి అసలు ప్రసారాలు ప్రారంభిస్తూ నేను ప్రయోక్తగా వివరాలు తెలియచేసిన రోజు. 1986 నుంచి 86 జనవరి 14 నుంచి హైదరాబాద్ దూరదర్శన్ కేంద్ర ప్రసారాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారం చేయటం మొదలైంది. అంటే ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న ఇచ్చాపురం దగ్గర నుంచి ఇక్కడ నెల్లూరు దాకా కూడా కార్యక్రమాలన్నీ ప్రసారం అవుతూ వచ్చాయి. అవి అందరికీ పరిచయాన్ని కలగజేశాయి. ఆ రోజుల్లో సాయంత్రం పూట 7 గంటలకి వార్తలు ప్రసారం అయ్యేవని నేను మీతో విన్నవించుకున్నాను. ఒకరోజు సాయంత్రం 6ంటికి వార్తలు చదవబోయే ముందు నేను రోజు సాయంత్రం పూట కాసేపు షటిల్ ఆడేవాళ్ళం స్టూడియోలోనే. స్టూడియో బయట ఆవరణ ఉండేది, చాలా మా మిత్రులందరం కలిసి ఆడేవాళ్ళం. అలా ఆడుతున్నప్పుడు ఒక 16-17 ఏళ్ల అమ్మాయి స్టూడియో లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది, సెక్యూరిటీ గార్డ్ని తప్పించుకుని. గబగబా లోపలికి వచ్చి ఆ అమ్మాయి వెనకాల 2 అబ్బాయిలు వస్తున్నారు. నా దగ్గరికి వచ్చి అంకుల్ వాళ్ళని పొమ్మని చెప్పండి, నాకు భయం వేస్తుంది, వాళ్ళని పొమ్మని చెప్పండి అని. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. సరే ఆడపిల్ల పరిగెత్తుకు వచ్చిందని చెప్పి మా వాచ్మెన్ చెప్తే అతను ఆ అబ్బాయిలు 2ని ఆపారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని అడిగాం, నువ్వు ఎవరు ఏమిటి అది అంటే చాలా గమ్మత్తైన అనుభవాన్ని చెప్పింది. ఆ పాపాయి గుంతకల్లు నుంచి రైలు ఎక్కింది. ఆ అమ్మాయి ఒక పోలీస్ కానిస్టేబుల్ చెల్లెలు. తండ్రి లేడు, ఇంట్లో తల్లి వదిన ఉన్నారు. వదిన కోప్పడిందట. ఆ కోప్పడిందన్న కోపంలో ఈ అమ్మాయి రైలు ఎక్కేసింది. చేతిలో రూపాయి కూడా లేదు. రైలు ఎక్కేసింది, కూర్చుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తర్వాత టికెట్ కలెక్టర్ వచ్చి ఈ అమ్మాయిని టికెట్ అడిగినప్పుడు మరి ఏమనిపించిందో టక్కున తెలుగులో వార్తలు చదువుతారు టీవీలో, శాంతి స్వరూప్ గారు మా మామయ్య, నేను ఆయన చూడటానికి వెళుతున్నాను, నా దగ్గర డబ్బులు లేవని చెప్పింది. అంతకుమించి టికెట్ కలెక్టరు ఇంకా అభిమాని, ఆయన అరే అలాగా అని చెప్పి. వింత ఏంటంటే ఆ రైల్వే టీసీ కూడా టీవీ కార్యక్రమాలు చూసేటువంటి తెలుగు అభిమాని, ప్రత్యేకించి శాంతి స్వరూప్ అంటే ఎక్కువ అభిమానం ఉన్నటువంటి వ్యక్తి అయ్యుండి
అరే ఆయన మేనకోడలు ఈ అమ్మాయి పాపం టికెట్ లేదని తాను టికెట్ తీసుకుని ఈ అమ్మాయికి ఆ మగపిల్లలు ఇద్దరు వెనకాల వస్తున్నారు. వాళ్ళకి చెప్పాడట, ఇదిగో చూడు ఈ అమ్మాయిని జాగ్రత్తగా హైదరాబాద్లో సాంస్వరూప్ గారి దగ్గరికి చేర్చండి అని. వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దింపి ఈ పిల్లలిద్దరూ ఒక ఆటో మాట్లాడి ఆ అమ్మాయిని ఎక్కించి ఇంకో ఆటోలో వీళ్ళు ఆ అమ్మాయి వెనకాల వచ్చి స్టూడియో దగ్గర దింపారు. ఈ అమ్మాయి చెప్పే లోపల నేను వార్తలు చదివే టైం అయింది, నేను వెళ్ళి వార్తలు చదివి మళ్ళీ వెనక్కి వచ్చాను. నువ్వు ఎందుకు పరిగెత్తుకొచ్చావు అని అడిగాను. అంటే మా వదిన కోప్పడింది, నాకేం తోచలేదు, అందుకని మీరు ఒక్కళ్ళే నాకు దిక్కనిపించారు, అందుకని పరిగెత్తుకొచ్చాను అని. సరే తర్వాత అమ్మాయికి సర్ది చెప్పి అప్పుడు కర్నూలు ఎస్పీ గారికి ఫోన్ చేశాము. ఆయన ఎంక్వైరీ చేసి ఈ అమ్మాయి డీటెయిల్స్ తీసుకుని వాళ్ళ అన్నయ్యకి కబురు పెట్టారు. వాళ్ళ అన్నయ్య ఏమో వాళ్ళ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతను రాత్రి బయలుదేరి వచ్చి మర్నాడు పొద్దున వాళ్ళ చెల్లెలకి కావాల్సిన బట్టలు అవి తెచ్చాడు, అవి తీసుకెళ్ళాడు. దీని అంతటి అయితే ఈ గమ్మత్ ఇంకోటి, ఇది మాట్లాడుతూ ఎస్పీ గారు చిన్న నాతో సరదాగా మాట అన్నారు. అయితే శాంతిస్వరూప్ ఇక్కడి నుంచి నేను రైల్వే టికెట్ కొననయ్యా, నేను కూడా చెప్తాను శాంతిస్వరూప్ మా మేనల్లుడని, అక్కడి నుంచి ఫ్రీగా నేను హైదరాబాద్ రావచ్చు అని. ఇది మనకి సరదాగా అనిపించిన నాకు ఎప్పటికీ ఎందుకు జ్ఞాపకం ఉండిపోయిందంటే టెలివిజన్ మాధ్యమం ఎంత ప్రభావవంతమైందో. ఇది ఇళ్లల్లోకి వెళ్ళి చూస్తున్న ప్రేక్షకులకి ఎంతగా హత్తుకుంది అంటే వాళ్ళు ఇందులో కనపడే మనుషుల్ని సొంతం చేసుకున్నారు. అయితే దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే టెలివిజన్ ఎంత ప్రభావితమైనటువంటి ఎంత ప్రభావవంతమైన మాధ్యమమో మనకు అర్థమవుతుంది. మన జీవితాల్ని చాలా ప్రభావం చేయగలిగే శక్తి దానికి ఉంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎంత మంచి ఉందో అంతకంటే భయంకరమైనటువంటి చెడు కూడా ఈ మాధ్యమం వల్ల జరగచ్చు. మనం చెప్పేటువంటి విషయాలు కానీ వాళ్ళకి విశదీకరించేటువంటి అంశాలు కానీ సత్యదూరాలై వాస్తవానికంటే ఎక్కువగా మనం దాన్ని పెంచి పెద్ద చేసి లేనిపోని కల్పించి చెబితే జరిగేటువంటి నష్టం ఉదంతాలు మనం రోజు ఎన్నో చూస్తూనే ఉన్నాం. నాకు జీవితకాలంలో ఇలాంటి సందర్భాలు తర్వాత చాలా తటస్థపడ్డాయి. ఒకసారి వరంగల్లో ఒక సభ జరిగిందండి. ఆ సభకి ప్రత్యేక ఆహ్వానితులుగా నన్ను కూడా పిలిచారు, వెళ్ళాను. సభ ఇంకా ప్రారంభం కావాలి, అందరూ అతిథులందరినీ ఒకళ్ళనొకళ్ళు పిలుస్తున్నారు. మేము వెళుతుంటే నాకు ఎదురుగుండా స్వర్గీయ గుంటూరు శేషేంద్ర శర్మ గారు, వారి శ్రీమతి ఇందిరాదేవి ధనరాజు గారు ఇద్దరు కలిసి నాకు కనపడ్డారు. పలకరింపుగా నవ్వారు, నేను నవ్వి నమస్కరించాను. ఆయన 2 అడుగులు వేసి ఆగిపోయి తిరిగి వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి శాంతిస్వరూప్ అన్నారు. సార్ నన్ను నువ్వు క్షమించాలయ్యా అన్నాడు. అయ్యో అదేంటి పెద్దవారు మీరు అంత మాట అంటే ఏంటి అని. కాదు ఇక్కడ చిన్న గమ్మత్తు జరిగింది. నిన్ను చూడంగానే నీకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం కదా నేను అనుకున్నాను. దానికి కారణం ఏంటంటే నువ్వు ప్రతిరోజు నేను కావాలనుకున్న టైం కల్లా నువ్వు వార్తలు చదువుతున్నావు, ఇంకో కార్యక్రమంలోనో మా ఇంట్లో మా పడగదిలోకి వస్తావు. అందువల్ల నేను మీకు తెలుసు అనుకున్నాను, కానీ నువ్వు మటుకే నాకు తెలుసు అన్న నిజం నేను మర్చిపోయాను. అదేంటి శాంతిస్వరూప్ కనపడి నన్ను పలకరించుడు అని నాకు కోపం వచ్చింది. ఇదే మాట నేను నా శ్రీమతితో అంటే ఆవిడ అన్నది, ఆయన మనకు తెలుసు కానీ మనం ఆయనకి తెలియదు కదా. అందుకని నేను అరే నువ్వు పలకరించలేదే అన్న మాట తలుచుకొని బాధపడి నేను అడుగుతున్నానంటే, లేదండి అయ్యో మీరు నాకు తెలియకపోవటం ఏంటి, శేషేంద్ర శర్మ గారు తెలియని తెలుగువాడు ఉండడు, సాహిత్య ప్రియుడు అంతకంటే ఉండడు, మీరు నాకు బాగా పరిచయం. ఇది కూడా అండి మన మాధ్యమం, ఈ దృశ్య మాధ్యమం ఎంత ప్రభావవంతమైందో తెలియజేస్తుంది. అంత సాహిత్యవేత్త తర్వాత దార్శనికుడు అయినటువంటి శేషేంద్ర శర్మ గారిని కూడా ప్రభావితం చేయగలిగినటువంటి మాధ్యమం ఇది. ఆయన కూడా నన్ను వాళ్ళింట్లో అబ్బాయి అనుకున్నారు. ఇలాంటివి తలుచుకున్నప్పుడు ఈ మాధ్యమంలో పనిచేసే అవకాశం లభించడం ఇది నేను నా అదృష్టంగా భావిస్తాను. 60 అంటేనే కొత్త జీవితానికి నాంది.
ఇక్కడి నుంచే తమ తదుపరి జీవన పయనం మొదలవుతుంది. ఈ జీవన పయనంలో ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కోలా ఉంటాయి. శాంతి స్వరూప్ గారి జీవన ప్రయాణం ఎలా సాగుతుందో తెలుసుకుందాం. కొండ శిఖరం ఎంత ఎత్తుగా ఉన్నా సరే ఎంతో కష్టపడి ఊపిరి అందినా అందకపోయినా ఉన్న శక్తినంతా కూడదీసుకుని ఆ శిఖరం ఎక్కిన తర్వాత మనం కిందికి రాక తప్పదు. జీవితం కూడా అంతే. మనం ఓ ఎత్తుకు ఎదిగిన తర్వాత కాల ప్రభావం వల్ల అది సామాన్యంగా జరిగేటటువంటి పరిణామం, కిందికి రాక తప్పదు. 35 ఏళ్ల పాటు నేను ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మీ అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్న తర్వాత మీ అందరి అభిమానాన్ని, దాని రుచిని, దాని అమృతప్రాయమైనటువంటి రుచులన్నిటినీ ఆస్వాదించిన తర్వాత 2011 జనవరిలో అధికారికంగా పదవి విరమణ చేశాను. ఆ తర్వాత నాకు ఒక్కసారిగా ప్రపంచం అంతా దూరం అయిపోయినట్టు ఏమీ అనిపించలేదు. మీరందరూ గమనించే ఉంటారు, ఇప్పటికి కూడా ధర్మ సందేహాలు అని ఒక కార్యక్రమం ఒకటి వస్తుంది. ఈ కార్యక్రమంలో ఫోన్ల ద్వారా ప్రేక్షకులు తమ సందేహాల్ని ప్రస్తావిస్తారు. ఈ ఫోన్లు చేసేవాళ్ళు కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాలేదు. కాశీ నుంచి, తర్వాత సుదూర ప్రాంతమైనటువంటి కాశ్మీర్ నుంచి కూడా మన తెలుగు వాళ్ళు ఫోన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది లైవ్ ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. ఉదయం పూట ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. దాన్ని రికార్డ్ చేసి తిరిగి సాయంకాలాలు మరోసారి పునఃప్రసారం చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా నాకు లభించినటువంటి గొప్ప అదృష్టం ఏంటంటే, నేను పదవీ విరమణ చేశాను, ఉద్యోగం అయిపోయిందన్న భావం నా మనసులో నుంచి తొలగిపోయింది. నిజమే, ఇదివరకంత హడావిడి లేదు. ఇప్పుడు నది సెలయేరు కాకుండా చాలా నిండుగా ప్రశాంతంగా ప్రవహిస్తున్నటువంటి జీవనదిలాగా కొనసాగుతోంది. తర్వాత మనకి సంస్కృతంలో ఓ వాక్యం చెప్తాను, యాదృశే వప్తే బీజం మాసాద కర్షక. అంటే కర్షకుడు, పొలం దున్నేవాడు పొలంలో ఎటువంటి విత్తనాలు వేస్తే అటువంటి పంటే పండుతుంది అని. అలాగే మనం చేసే పనులను బట్టే మనకి లభించేటువంటి ఫలితం దక్కుతుంది అని. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని. నువ్వు చేసిన పనులకే నీకు తగిన ఫలితం, అది శుభం కానీ అశుభం కానీ లభిస్తుంది అని. 35 ఏళ్ల పాటు మీకు మనస్ఫూర్తిగా ఆత్మని రంగరించి మీ ఆనందం కోసం, మీ సమాచారం కోసం ఆ మాధ్యమంలో పనిచేసినందుకు ప్రతిఫలంగా నాకు ఈ పదవి విరమణ చేసిన తర్వాత కూడా మీతోటి కలిసి ఉండేటువంటి అవకాశం లభించిందని, ఈ అవకాశాన్ని ఆ భగవంతుడు, ప్రేక్షకులు, మీరు, మా సంస్థ వారు నాకు ఇచ్చారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.